పొద్దున్న నుంచి రాత్రి వరకు బిజీగా సాగే లైఫ్‌లో అనేక ప్రాబ్లమ్స్ మధ్యలో మీకెప్పుడైనా రెస్ట్ తీసుకోవాలనిపించిందా? వెళ్ళలేని చోట్లకు కూడా వెళ్ళి గాలిలో తేలిపోతూ ఆడుకోవాలనిపించిందా? అనంతమైన ఈ విశ్వం మధ్యలో చక్కర్లు కొట్టాలనిపించిందా? అయితే ఇవన్నీ సాధ్యమవ్వాలంటే మన ఆత్మ మన శరీరాన్ని వదిలి బయటికి రావాలి. ఆత్మ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ కాదు. కాబట్టి అది ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏమైనా చూడగలదు, ఎలా అయినా తిరగగలదు. సో, మనం ఆత్మని బయటకు తీసుకురావాలంటే చేయాల్సిన అతి ముఖ్యమైన ప్రాసెస్‌లో ఒకటే యాస్ట్రల్ ప్రొజెక్షన్. మన శరీరం ఒకటే కాదు, మన మనసులో ఇంకో సున్నితమైన శక్తి శరీరం ఉంది అని చాలా పాత గ్రంథాలు చెప్తున్నాయి. దాన్నే యాస్ట్రల్ బాడీ అంటారు. ఈ వీడియోలో మనం యాస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే ఏమిటి, అది నిజంగా ఎలా చేయాలి, ఇంకా దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏమిటనేది లోతుగా తెలుసుకుందాం. యాస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే ఏమిటి? యాస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది మన చైతన్యం లేదా కాన్షియస్నెస్ తాత్కాలికంగా మన ఫిజికల్ బాడీ నుండి వేరై మరో స్థాయిలో ప్రయాణించడం. ఇది కల కాదు, నిద్రలో వచ్చే హాల్యూసినేషన్ కాదు. ఇది చాలా డీప్ రిలాక్సేషన్లో జరిగే అనుభవం. చాలామంది దీన్నే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటారు. ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇది సినిమాల్లో చూపినంత సింపుల్ కాదు. ప్రతి ఒక్కరికి వెంటనే జరగదు. సహనం ఉండాలి, మానసిక ప్రశాంతత అవసరం, భయం ఉండకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఈ యాస్ట్రల్ ప్రొజెక్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టెప్ 1, ప్రాపర్ టైం అండ్ ప్లేస్. మీరు డిస్టర్బ్ కాకుండా ఉంటే సమయం ఎంచుకోండి. రాత్రి నిద్రకు ముందు లేదా తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్యలో. ఇంకా పరిసరాలు ఎలా ఉండాలంటే నిశ్శబ్దంగా ఉండాలి, కాంతి తక్కువగా ఉండాలి, శరీరం పూర్తిగా రిలాక్స్ అయ్యేలా ఉండాలి. స్టెప్ 2, బాడీ రిలాక్సింగ్. మీరు పడుకొని కళ్ళు మూసుకోండి, లోతుగా శ్వాస తీసుకోండి, ఫోకస్ చేయండి. పాదాల నుండి మొదలుపెట్టి మెల్లగా శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. ఈ లక్ష్యం ఏంటంటే బాడీ స్లీప్, మైండ్ ఎవేక్ అనే స్థితి. ఇంకా స్టెప్ 3, వైబ్రేషన్స్. కొంతసేపటి తర్వాత మీకు శరీరం కంపిస్తున్నట్లు, గాలి ప్రవహిస్తున్నట్లు లేదా బజ్జింగ్ సౌండ్ వినిపించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన దశ, భయపడకండి, ఇది సహజం. ఇంకా స్టెప్ 4, సెపరేషన్. ఇప్పుడు మీరు ఏమి ఇమాజిన్ చేయాలంటే మీరు మీ శరీరం నుండి బయటికి లేచి వస్తున్నట్లు లేదా తేలిపోతున్నట్లు. ఇది చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అందులో మొదటిది రోప్ టెక్నిక్, అంటే తాడును పట్టుకొని ఎక్కుతున్నట్లు ఊహించుకోవాలి. రెండోది రోలింగ్ టెక్నిక్, మీ శరీరం నుండి మీరు బయటకు తిరుగుతున్నట్లు ఊహించుకోవాలి. ఈ ప్రాసెస్ని మాత్రం బలవంతం చేయకండి, మెల్లగా జరిగేలా వదిలేయండి. ఇంకా స్టెప్ 5, యాస్ట్రల్ ఎక్స్పీరియన్స్. మీరు బయటకు వచ్చినప్పుడు మీ శరీరంని చూసే అవకాశం ఉంటుంది, తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా తిరిగి శరీరంలోకి రావచ్చు. తిరిగి రావడం ఎలా? తిరిగి రావడం చాలా సులభం, కానీ శరీరంలోకి తిరిగి వెళ్ళాలి అని ఆలోచించాలి. మీరు మీ శరీరంలోకి తిరిగి వెళ్ళాలి అని ఆలోచిస్తే వెంటనే మీరు మెలకువకు వస్తారు. ఇందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భయం ఉంటే అస్సలు ప్రయత్నించకండి, ఎక్కువగా ట్రై చేయకండి. దీనివల్ల మీకు మెంటల్ ఫ్యాటిగ్ వచ్చే అవకాశం ఉంది. మొదట్లో అనుభవం రాకపోతే నిరాశ చెందకండి. దీన్ని ప్రాక్టీస్ చేస్తే అటెండ్ చేయడం సులభం అండ్ చాలా పాసిబుల్ కూడా. యాస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది ఒక రహస్యమైన లోతైన అనుభవం, కానీ ఇది మాంత్రికం కాదు. ఇది మన మైండ్ స్టేట్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు దీన్ని ప్రయత్నిస్తే పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, మరియు ముఖ్యంగా భయం లేకుండా ఉండాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి డీప్ టాపిక్స్ కోసం విక్రమ్ స్పీక్స్ని ఫాలో అవ్వండి.